నిన్నటి నుంచి మాట్లాడి గొంతు పోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం హైడ్రా అని మొత్తం చచ్చిపోయే కాలం వచ్చింది. మేమందరం బీదోళ్ళమే. పెద్ద బడాబాబులు అని టీవీలలో ఇస్తున్నారు. బడాబాబులు ఉంటే ఇప్పుడు మాకు ఆపుతుండే. బడాబాబులు ఎవ్వరు లేరు ఇక్కడ. అంతా బీదోళ్ళమే మేము. ఇండ్లలో పని చేసుకొని బతికేటోళ్ళము, ఏదో కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం మేము ఏదో వాళ్ళు కూర్చున్నందుకు మేము గుడిసెలు వేసుకొని బతికినాం. గుడిసెలు వేసుకొని ఇప్పుడు చిన్న రూమ్లు వేసుకొని బతికినాం. ఒక్కొక్కరు 20 లక్షలు కొన్నాం, 30 లక్షలకు కొన్నాం, 10 లక్షలకు కొన్నాం అని నిన్న నుంచి టామ్ చేసిరు. కానీ ఎవ్వరు పైసలు ఇవ్వలేరు. ఏదో బీదోళ్ళమే మేము. ఇంత పైసా ఉంటే మేము అది రిజిస్ట్రేషన్ ఇండ్లు కొంటుంటిమి. లేకనే ఈ గుడిసెలు వేసుకున్నాక చిన్న రూమ్లు వేసుకొని బతికినాం. ఇన్ని ఎకరాలు అన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తెలియదా? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఆయన కూడా రాజకీయం చేసిండు కదా, ఆయనకు తెలియాలా? ఈయన నిన్న మొన్న వచ్చి 2 సంవత్సరాలు రాజకీయం వేలి అన్ని ఎకరాలని టీవీలలో ఇస్తున్నాడు. మరి అప్పుడు ఏం చేసిండు? మూసినప్పుడు ఏం చేసిండు? పెద్ద గుంతలు మూసుకొని మేమే గుంతలని సాఫ్ చేసుకొని గుడిసెలు వేసుకొని మూసుకొని మేము గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు చిన్న రూములు వేసుకున్నాం. మేము రూములు వేసుకొని బతికిన వాళ్ళకి ఇప్పుడు ఏమంటే అన్ని లక్షలకు కొన్నామంటారు. కొన్నోళ్ళు ఎక్కడ ఉన్నారో కానీ బడాబాబులు లేరు, ఏ బాబులు లేరు. మొత్తం రౌడీలు ఉంటే చూపెట్టమని ఆయనకు సీఎంకి చూపెట్టమను. సీఎం మా ముందర వచ్చి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. సీఎంకి ఎట్లా ఇప్పుడు ఆయన ఏడ ఉన్నాడో కానీ అలా ఏసీలో కూర్చొని చూస్తుండొచ్చు కానీ మేము గుడిసెలలో ఉండి చూస్తున్నాం. మేము ఎదురుగా రమ్మనాలే, సీఎంకి ఎదురుగా వస్తే మేము మాట్లాడతాం. ఉన్నానికి ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్లు కట్టిరు కదా, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. మా దగ్గర వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అట్లనే ఉండేనా? వైఎస్ రాజశేఖర్ ఏం రాజ్యం అది? ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఇట్లా కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ఇట్లా అయింది. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఇట్లా లేకుండే. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఇట్లా లేకుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు అప్పటి నుంచి ఇట్లా అయ్యింది. హైడ్రా అని. అంతకు ముందు ఏం పథకాలు ఇస్తుండు? ఏమిస్తుండు? 6 పథకాలు అన్నాడు కదా. 6 పథకాలలో ఒక్క పథకం అన్నా రిలీజ్ చేసిండా? బతుకమ్మ చీరలు అన్నాడు. ఒకటేంటి ఒక గ్రామ్ అది ఏంటిది 1 తులం బంగారం అన్నాడు. ఎవరికి ఇచ్చిండు బంగారం? కేసీఆర్ కిట్ ఉంటే అందరికి వచ్చింది, నా 2 మన్మన్లకు వచ్చింది. మరి ఇప్పుడు ఏడొచ్చింది? ఎవరికి వస్తుంది? ఏడుకొచ్చింది? ఇప్పుడు ముంగట ఉండే రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతుంటే నన్ను తీసుకుపోయి జైలు ముంగట ఉండి మాట్లాడితే నాకు చూపిస్తా. గట్టిగా మాట్లాడితే అవి కట్ చేసేస్తున్నారు. రేవంత్ రెడ్డి వినాలంటే నాది మొత్తం మన చరిత్ర, నా మొత్తం చరిత్ర. నా ఏం పథకాలు రాలేవు నాకు. నా పిల్లలకు, నా 2 మన్మన్లకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది. 2 మన్మన్లకు పైసలు వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయా ఎవరికన్నా? రేవంత్ రెడ్డి సీట్ ఎక్కి నుంచి మేమేసిన బిచ్చం అది. మేమేసిన బిచ్చము సీట్ ఎక్కిండు. ఇంకోసారి సీట్ ఎక్కుతాడా ఆడు? ఇంకోసారి సీట్ ఎక్కుతాడా? ఇంకా సీట్ ఎక్కుతాడా అని చిప్పకు కూడా ఆడుకొని తినాలి వాడైనా కూడా. మేము ఎట్లా ఆడుకొని తింటున్నామో ఆడట్లా మమ్మల్ని ఎట్లా బజార్ పాలేసిండో ఆయన కూడా బజార్ పాలేయాలి. చుక్కలు చూపిస్తుండు. వానలా ఎండుతున్నాము, నీళ్ళలా నానుతున్నాము. అట్లా అయిపోయింది. రాత్రి వాన వస్తే కవర్ కప్పుకొని కూర్చున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు కదా, కవర్ కప్పుకొని కూర్చున్నాం. ఆయనకు కూడా ఒక మన్మడు ఉన్నాడు కదా, ఆయన కూడా పెండ్ల ఉంది కదా, వాళ్ళు కూడా కవర్ కప్పుకొని కూర్చున్నారా? ఆయన 1 గంట సేపు ఒక్క రోజు ఇట్లా కూర్చోవాలి. మీరు ఒక్కసారి కూర్చుంటే తెలిసిపోతుంది. మేము కూర్చుంటున్నాం కదా కవర్లు కప్పుకొని. మేము కవర్లు కప్పుకొని వానలు ఎండుతున్నాం, ఎండలు ఎండుతున్నాం కదా, కవర్లు కప్పుకొని కూర్చుంటున్నాం మేము చిన్న పిల్లలని వేసుకొని. ఆయన కూడా ఇంకా తెలవాలి. ఆయనకు మా బాధ ఏంటో ఆయనకు తెలవాలి. మా బాధ ఏంటో ఆయనకు తెలిస్తే ఆయన కనకరిస్తాడా ఏం చేస్తాడో తెలుస్తుంది.
లేదు అట్లా. అమ్మా నీ పేరు? తులసి అండి. ఎక్కడ నుంచి? మేము ఇక్కడనే ఉంటామండి. మేము వీటికి ఉండి కూడా 20 ఏళ్ళు అవుతుందండి. ఇక్కడనే ఉంటున్నాం. మేము ఎవరికి ఏం బడాబాబులకు 1 రూపాయి ఇవ్వలేదు. బడాబాబులు అని ప్రతి ఒక్కటి పుకారాలు చెప్తున్నారు. లక్షలు ఇచ్చినాము అని కూడా పుకారాలు చెప్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు. మేము ఇళ్ళలో పని చేసుకొని కూలో నాలో చేసుకొని మేము అడ్డ మీద పని చేసుకుంటాం. మేము బతుకుతున్నాం. ఇక్కడ మట్టి వేసుకున్నాము, ఇండ్లు కట్టుకున్నాం. చిన్న గుడిసెలు కట్టుకున్నప్పుడు ఎవరు కనిపించలేదు. అప్పుడు ఇప్పుడు చిన్నగా ఇల్లు వేసుకున్నందుకు ఒక్కొక్క రూమ్లు మేమేం పెద్దగా ఏం కట్టుకోలేదు కదా, మీరే చూస్తున్నారు కదా. చిన్న ఒక్కొక్క రూమ్లు రేకుల రూమ్లు వేసుకున్నందుకు ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదు మా మీద. చిన్న పిల్లలని కూడా చూస్తలేరు, వికలాంగులని చూస్తలేరు, మంచోళ్ళని చూస్తలేరు, ముసలోళ్ళని చూస్తలేరు. ప్రతి ఒక్కళ్ళని బయటకు నొక్కుతున్నారు, కూలగొట్టడం. ఇవన్నీ కూడా మేము అడ్డం పడి కింద పడి మీద పడి కాపాడుకున్నాం కాబట్టి 4 ఇండ్లు బతికి ఉన్నాయి. లేకుంటే అవి కూడా కూల్చిపోతుండే. ఇప్పుడు ఇవి జనాలని ఎక్కడ పోతారు? ఇప్పుడు 3 రోజులు అవుతుంది, తిండి లేదు, తిప్పలు లేదు, ఏది లేదు. మమ్మల్ని తిన్నరా అని అడిగేటోళ్ళు లేరు, తాగినరా అని అడిగేటోళ్ళు లేరు. కరెంటు లేదు 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి ఏది లేదు. ప్రతి ఒక్కటి మేము మాట్లాడేది కూడా న్యాయంగా మాకు న్యాయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఏ గవర్నమెంట్ ఇండ్లు వద్దు. అది పుకారా లేపింది సార్, ఎవరికి ఏం చెప్పలేదు. వాళ్ళు వస్తారా రారా అని మాకైతే గ్యారంటీ లేదు. నిన్న కవిత మేడం మాట్లాడింది కానీ మాకైతే గ్యారంటీగా చెప్పలేదు. ఒకవేళ వచ్చినా మేము ఆ జేసీ ముంగండే పడుకుంటాం. మా పిల్లలని తీసుకొని మేము జేసీ ముంగండే పడుకుంటాం. మమ్మల్ని చంపేసి గుంతతోటి పూడ్చినాకనే ఆయన కూలగొట్టుకోక అది కూలగొట్టని